చెట్లో జామ పండు అయిందో లేదో కోసి తినేయడానికి మా అమ్మాయి చాలా తొందరపడిపోతుందండి. ఎక్కడ చిలకలొచ్చి తినేస్తాయేమో అని తన భయం తంది. చిలకలు అంతేనండి. ఎక్కడ పండున్నా సరే వచ్చి కొరికి తినేస్తుంటాయి. కింద మొత్తం జామ పళ్ళు పడేస్తూ ఉంటాయి. అందుకే మా అమ్మాయి ఈసారి ఈ పండు నాదే అన్నట్టుగా ఆ పండు పండేంత వరకు 2 రోజుల నుండి ఎదురు చూస్తూనే ఉంది. పండు పండింది తీసేస్తుంది. ఈ జామ పండు తనకే సొంతమైందని ఎంతో ఆనందపడిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కట్ చేసి తినేస్తది, చూస్తూ ఉండండి. చెప్పాను కదండీ! అప్పుడే రెడీ అయిపోయింది కట్ చేసి తినడానికి. కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్‌గా కట్ చేస్తానంటుంది. ఆ స్పెషల్ ఏంటో మనము కూడా చూసేద్దాం. ఏంటా స్పెషలో? కటింగ్‌లో కూడా స్పెషల్స్ ఉంటాయా? నాకైతే తెలీదండి. నాకు తెలిసింది ఒకటే కటింగ్. నిలువుగా కట్ చేసి 2 ముక్కలు కట్ చేసేయడమే. మొత్తం 4 ముక్కలు చేసేయడం అంతే. కానీ మా అమ్మ ఏదో ఇన్ని వంకలు కొడుతుంది. చూద్దాం ఏంటి ఎలా కట్ చేస్తుందో. కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఎలా వస్తుందో ఏంటో మరి. అదిగోండి. ఏదైనా సరే పిల్లలు పిల్లలే అనుకుంటాం గానీ, మనకంటే పిల్లలు బాగా తెలివైన వాళ్ళండి. దేన్ని ఉన్నది ఉన్నట్టు తినడానికి ఇష్టపడరు కదా! ఏదో ఒకటి స్పెషాలిటీ కావాలనుకుంటారు.